ఫుల్ క్రౌడ్ లో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ సైట్ లోనే ఫ్లాట్ అయిపోతుంది. వెనుక ముందు ఆలోచించకుండా నేరుగా అతని దగ్గరికి వెళ్లి భుజం మీద చేసి నీ పేరేంటి అని అడిగేస్తుంది. ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసి కంగారుగా గొంతు సర్దుకొని కావాలనే నాకేమీ పట్టలేదు అన్నట్లు ఒక కూల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాడు. అతను ఆన్సర్ ఇవ్వకపోయేసరికి ఆ అమ్మాయి వెంటనే అతని పక్కనున్న ఫ్రెండ్ ని పేరేంటని అడుగుతుంది. ఆ ఫ్రెండ్ నోరు విప్పి చెప్పబోయేంతలో మనోడు సైలెంట్ గా సైగ చేసి ఆపేస్తాడు. ఆ అమ్మాయి తట్టుకోలేక అతని చెవి దగ్గరికి వెళ్ళి పేరు చెప్పడానికి కూడా అంత కంజూస్తనం ఏంటి అని అడుగుతుంది. అయినా మనోడు తగ్గకుండా ఆమె ముఖం మీదకి సిగరెట్ పొగ వదిలి ఆఫర్ చేస్తూ తన సిగరెట్ ప్యాకెట్ ఇస్తాడు. అతనే వెలిగించబోతూ ఉంటే ఆ అమ్మాయి ఫేస్ తిప్పేసుకుని తన ముఖాన్ని అతని ఫేస్ దగ్గరికి తీసుకెళ్లి అతనికి ఉన్న సిగరెట్ మంటతోనే తన సిగరెట్ వెలిగించుకుంటుంది. ఆ అమ్మాయి స్వాగ్ చూసి మనోడు షాక్ అయిపోతాడు. వెంటనే ఆమె నోట్లో ఉన్న సిగరెట్ ను తనే తీసేసుకొని ఎప్పుడు హ్యాండ్సమ్ గాయని చూడలేదా ఏంటి అని అడుగుతాడు. ఆ అమ్మాయి కూడా తక్కువ తినకుండా అతని నోట్లో ఉన్న సిగరెట్ ను మళ్ళీ లాక్కొని స్మార్ట్ గా వెనక్కి తిరిగి అతని ముందు కూర్చొని స్టైల్ గా పొగ వదులుతూ నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంది. నవ్వి ఊరుకున్న ఆ అబ్బాయి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. వేరే అబ్బాయిలు వచ్చి మాట్లాడినా రిజెక్ట్ చేసి ఆ అమ్మాయి కూడా అతన్నే ఫాలో అవుతుంది. బయట ఆ అమ్మాయి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వేరే పిల్లతో ఉండడం చూసి కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటుంది. ఆ పక్కనే నిలబడిన ఆ కొత్త అబ్బాయి ఫేస్ లో కూడా ఆమెను చూసి బాధ కనిపిస్తుంది. నిజానికి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోవడం కాదు, ఆమె కావాలని ఏమీ పట్టనట్లు కూల్ అండ్ క్యాజువల్ గా యాక్ట్ చేస్తూ తన బాధను దాచుకోవడం నచ్చకనే అతను మొదట్లో అంత సీన్ క్రియేట్ చేశాడని అర్థమవుతుంది.